సిఐఐ విశాఖ వేదికగా జరిగిన భాగస్వామ్య సదస్సు ఊహించిన దానికంటే ఎక్కువ విజయవంతమైందని సిఐఐ ఆంధ్రప్రదేశ్ చాప్టర్ అధ్యక్షుడు సురేష్ చిట్టూరి సంతోషం వ్యక్తం చేశారు. వచ్చే ఏడాది నిర్వహించే భాగస్వామ్య సదస్సు కోసం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో కలిసి సిఐఐ పనిచేస్తుందని ఆయన స్పష్టం చేశారు. ప్రస్తుత ఒప్పందాలు ఏపీ రాజధాని అమరావతి నిర్మాణానికి కీలకంగా మారనున్నాయని అభిప్రాయపడుతున్న సురేష్ చిట్టూరితో మా ప్రతినిధి ధనుంజయ్ ముఖాముఖి. సూర్యోదయ రాష్ట్రం ఆంధ్రప్రదేశ్కు పెట్టుబడుల వెలువ వచ్చి పడింది. దాదాపుగా ఎంఓయూలు, వందలాది ఎంఓయూలు దేశ విదేశాలకు చెందినటువంటి కంపెనీలు రాష్ట్ర ప్రభుత్వంతో కుదుర్చుకున్నాయి. ప్రస్తుతం ఈ ఎంఓయూలు ఏమిటి, అసలు వాస్తవానికి ఈ సదస్సు, భాగస్వామ్య సదస్సు గురించి సంబంధించినటువంటి అంశాల గురించి తెలుసుకుందాం. మనతో సిఐఐ రాష్ట్ర అధ్యక్షుడు సురేష్ చిట్టూరి ఉన్నారు. ప్రస్తుతం ఆయన అడిగి తెలుసుకుందాం. సార్, ఈ 3 రోజుల సదస్సు ఎలా జరిగింది అనుకుంటున్నారు? చాలా అంటే ఒక విధంగా చెప్పాలంటే సూపర్ డూపర్ హిట్ సార్. అండ్ సినిమా టర్మ్స్లో చెప్పాలంటే ఇది ఐ థింక్ ఆల్మోస్ట్ బాహుబలి లెవెల్లో హిట్ అయినట్టు అనుకోవాలి మనం. మీకు తెలిసిందే 320, 340 ఎంఓయూలు సైన్ చేసాం. దగ్గర 4,70,000 కోట్ల కమిట్మెంట్స్ ఉన్నాయి. 10 లక్షల ఉద్యోగాలు. ఇది అయిందంటే చాలండి, మనకు 15% గ్రోత్ గ్యారంటీడ్. మీన్స్ ఆంధ్ర ఇస్ రియలీ ఆన్ అ వే రికవరీ. అంటే నా రికవరీ కాదు, అసలు ఇది ఇంకా రీబిల్డింగ్ స్టార్ట్ అయిపోయింది. కొంచెం చిన్న లోపాలు ఉన్నాయనుకోండి, కానీ బట్ ఎవ్రీ వన్ వాజ్ వెరీ ఇంప్రెస్డ్. ఏంటంటే ఇంత ఈ పరిస్థితుల్లో వైజాగ్ లాంటి సిటీలో సో దే వర్ వెరీ ఇంప్రెస్డ్ హౌ వి డిడ్ అండ్ ద ప్రొఫెషనలిజం విత్ విచ్ వి డిడ్. అంతా 1-2 కంప్లైంట్స్ రూమ్స్ గురించి వచ్చినాయి, కానీ అంటే రూమ్స్ అవైలబిలిటీ గురించే, క్వాలిటీ ఆఫ్ రూమ్స్ గురించి ఎవరో ప్రాబ్లం చెప్పలేదు. సో అట్లాంటి తప్ప ఎవ్రీ వన్ వాజ్ వెరీ హ్యాపీ. ఏ దేశాలు ఏ అంశాలపైన, ఏ రంగాల్లో పెట్టుబడులు పెట్టడానికి ఎక్కువ ఆసక్తి చూపించాయంటారు? అంటే అన్నీ చూస్తున్నారండి. ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంది, హౌసింగ్ ఉంది. ఇంకా అమరావతి స్టోరీ నన్ను అడుగుతూ ఇప్పుడే స్టార్ట్ అవుతుంది. ఇంకా అమరావతి స్టోరీ ఐ థింక్ ఎందుకంటే ఇంకా అలొకేషన్స్, ప్లాన్స్ అన్ని రాలేదు కాబట్టి. సో నేను అనుకుంటాను నెక్స్ట్ పార్ట్నర్షిప్ సమిట్లో అసలు అమరావతి విల్ బి అ హ్యూజ్ స్టోరీ. ఫుడ్ ప్రాసెసింగ్లో వచ్చింది, ఐటీలో వచ్చినాయి, టూరిజంలో బాగా వచ్చినాయి, ఇండస్ట్రియల్ పార్క్స్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ లో బాగా వచ్చినాయి, ఎనర్జీలో బాగా వచ్చినాయి. ఐ థింక్ వెల్ రౌండెడ్ అండ్ అన్నిట్లో వచ్చినాయి. ఫార్మాలో మోరల్లెస్ అన్ని ఏ డిస్ట్రిక్ట్ మిస్ అవ్వాల. ఈ భాగస్వామ్య సదస్సు వేదికగా దీన్ని మరోమారు ఇక్కడే సమ్మిట్ తో పాటు అసలు శాశ్వత కేంద్రంగా దీన్నే చేయాలని చెప్పి ముఖ్యమంత్రి కూడా ఆశించారు. దీని గురించి మీరేమంటారు? అంటే పార్ట్నర్షిప్ సమ్మిట్ నెక్స్ట్ ఇయర్ ఇక్కడేనండి. ముఖ్యమంత్రి గారు దాని పార్ట్నర్షిప్ సమ్మిట్ నెక్స్ట్ లెవెల్లో దావోస్ లాగా అయినట్టు ఏంటంటే ఉట్టి బిజినెసెస్ కాకుండా మిగతా వాళ్ళని కూడా అందరిని ఇన్వాల్వ్ చేయొచ్చా, సోషల్ సెక్టర్ కానీ ఎన్జిఓస్ని కానీ అందరినీ చేయొచ్చా అన్నది ఒక థాట్ ప్రాసెస్ స్టార్ట్ అయింది. సో ఇప్పుడు టైం ఉంది కాబట్టి వీ విల్ స్టార్ట్ వర్కింగ్ ఆన్ దాట్. సీఎం గారు అంటుంది ఏంటంటే దాన్ని మేబీ పార్ట్నర్షిప్ సమ్మిట్ కాకుండా వేరేదైనా చేసి ఇక్కడ వైజాగ్ పర్మనెంట్ చేసి, డావోస్ ఎలాగైతే స్విట్జర్లాండ్లో ఒక ప్లేస్ అయ్యిందో ఇయర్ అంతా అందరూ వచ్చి చేరి ఈ డిస్కషన్స్ చేస్తారో అలాగే మనం కూడా చేయొచ్చు. కానీ అది వేరే గేమ్ అండి. అంటే డావోస్లో ఇంకా ఎంఓయూలు, ఇన్వెస్ట్మెంట్స్ ఏమి ఉండవు. సో ఇట్స్ ఆల్సో థాట్ విల్ సీ. అండ్ ఇంకా టైం ఉంది కదా, వీ విల్ నౌ సిట్ డౌన్ అండ్ డెవలప్ ఇట్ ఓవర్ ద నెక్స్ట్ ఫ్యూ మంత్స్. ఇది 22వ భాగస్వామ్య సదస్సు, వచ్చేది కూడా 23వ సదస్సు కాబోతుంది. అయితే ముఖ్యమంత్రి అసలు వాస్తవానికి వచ్చే పెట్టుబడులు కానీ ఎంఓయూలు కానీ ఎంతవరకు సఫలమయ్యాన్న దాని మీద యాక్షన్ టేకన్ రిపోర్ట్ తయారు చేస్తా ఉన్నారు. అది సిఐఏ కూడా పరిశీలిస్తుందా? ఆ సిఐఏ ఎలా చేయబోతున్నారు? డెఫినెట్గా ఉంటాం, కానీ ఇద్దరం మేము పార్ట్నర్స్ కదా. సో వీ విల్ బి ప్లేయింగ్ సమ్ రోల్. బట్ అది ఫండమెంటల్గా గవర్నమెంట్ ఇదేనండి. ఎందుకంటే మేము ఇక్కడ వరకు తీసుకొస్తాం మా జాబు. బట్ ఇఫ్ దర్స్ ఎనీ స్కోప్ ఐ థింక్ వీ విల్ ఆల్సో లుక్ ఎట్ ఇట్. ఇది మొత్తానికి ఘనంగా భాగస్వామ్య సదస్సు ముగిసింది. అయితే దాదాపు 100 కొద్ది ఒప్పందాలతో చేసుకున్నప్పటికీ కూడా వీటన్నిటిని పరిశీలించే బాధ్యత మాత్రం ప్రభుత్వం తీసుకుంటుంది. అలాగే వచ్చే సదస్సు కూడా ఇంతే ఘనంగా నిర్వహిస్తామని చెప్పి సిఐఏ చెబుతోంది. కెమెరా పర్సన్ కె శ్రీనివాస్తో కలిసి ధనుంజయ్, ఈటీవీ న్యూస్, విశాఖపట్నం.